హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను మీ ముందుకి సామ్సంగ్ నుంచి వచ్చినటువంటి 2025కి సంబంధించినటువంటి QLED టీవీ రివ్యూ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఇది సామ్సంగ్ నుంచి వచ్చినటువంటి 43 ఇంచెస్ సంబంధించిన QLED టీవీ అనమాట. 4K QLED టీవీ AI అప్స్కేలింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 4K అప్స్కేలింగ్ కూడా దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. కొన్ని AI ఫీచర్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారనమాట. Q4 ప్రాసెసర్తో ఇది మనకి రావడం జరుగుతుంటుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూసేద్దాం. సో దానికంటే ముందు బాక్స్ కంటెంట్ అయితే చూద్దాం. సో బాక్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు, దానికి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు, ఒక పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు, యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు, స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే వారంటీ కార్డు కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. ఇకపోతే దీని యొక్క పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి మనకి 3 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు, ఒక USB పోర్ట్స్ అయితే ఇచ్చారు, రిమైనింగ్ అన్ని పోర్ట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కనెక్టింగ్ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మొత్తం కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో అయితే రావడం జరుగుతుంటుంది. మరీ నేను స్ట్రాంగ్గా ఉందని చెప్పను, అలాగని మరీ లేకీగా ఉందని కూడా చెప్పను, యావరేజ్గా అయితే ఉందన్నమాట. ఇకపోతే ఏదైతే మనకి స్టాండ్స్ ఉన్నాయో స్టాండ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. వీటికి స్క్రూస్ అయితే రావు, డైరెక్ట్ మనం ఫిట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి టీ షేప్లో ఉండేటువంటి స్టాండ్స్ అయితే వస్తుంటాయి. లైక్ మీకు చూడడానికి సోనీ టేబుల్ స్టాండ్స్ మీకు ఏ విధంగా ఉంటాయి, సేమ్ ఇది కూడా మీకు చూడడానికి అదే విధంగా ఉంటాయి. ఈ 2 స్టెప్ అడ్జస్టబుల్ అనమాట. మీరు హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొంచెం కిందకి కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదా పైకైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొంచెం పైకి అయితే పెట్టాను అనమాట. అండ్ ఇది బెజల్లెస్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. బాటంలో మీకు కొంచెం బెజల్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. రైట్ సైడ్ లో సామ్సంగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే మనం దీంట్లో ఓఎస్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి మనకి టైజన్ ఓఎస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి గూగుల్ ఓఎస్ అయితే కాదు, టైజన్ ఓఎస్ అనమాట. లైక్ మీరు వాడుకోవాలి అనుకుంటే కొంచెం మీకు రెస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. ఎలాంటి రెస్ట్రిక్షన్ అంటే మీరు ఒకవేళ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఇచ్చిన యాప్ స్టోర్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని లిమిటెడే ఉంటాయి, అవి మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మీకు మేజర్గా ఉండే అన్ని OTT యాప్స్ అయితే మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, మీకు రెగ్యులర్గా కావాల్సిన అన్ని అయితే ఉన్నాయి. కాకపోతే మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఏవైతే యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారో అవన్నీ అయితే డౌన్లోడ్ చేసుకోరు, అదొక డ్రాబ్యాక్ అయితే ఉంది. ఇకపోతే ఇది వచ్చేటప్పటికి మనకి 50 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అట్లీస్ట్ 60 Hz అయితే ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే దీని ప్రైస్ పాకెట్లో కనుక చూసుకున్నట్లయితే 60 Hz అయితే ఇచ్చుంటే బాగుండేది. సో 50 Hz ఇచ్చారు కాబట్టి మరి గేమ్ మోడ్ లేదా అంటే గేమ్ ప్రో మోడ్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా మనకి దీంట్లో అయితే ఉంది. అండ్ ALLM సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు దీంట్లో మనకి 100+ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, లైవ్ టీవీ ఛానల్స్ అనేవి. ఇవి కూడా మనం ఫ్రీగా అయితే వాచ్ చేయొచ్చు. దీనికి మనం ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి సెటప్ బాక్స్ కూడా దీనికైతే అవసరం లేదు. ఇది మనకి AI సౌండ్ ప్రోతో వస్తుంది, అలాగే AI పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 4K అప్స్కేలింగ్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు లో క్వాలిటీ చూస్తుంటారో కొంచెం మనకి బూస్ట్ చేసి అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. క్వాలిటీ పెంచుతున్నా అంటే క్వాలిటీ పెంచుతున్నట్లయితే నాకు ఎక్కడ అనిపించలేదు, జస్ట్ కలర్స్ మాత్రం బూస్ట్ చేస్తున్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి అడాప్టివ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో ఏం చేస్తూ ఉంటుందంటే ఇది మీ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ కండిషన్ లెంత్ని బట్టి ఇది ఆటోమేటిక్గా ఎంత బ్రైట్నెస్ అనేది డెలివరీ చేయాలి, ఎంత కలర్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి అనేది ఇది అనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టుగానే ఇది కలర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ. అండ్ దీని యొక్క ఓవరాల్గా బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వీళ్ళు ఇంత బ్రైట్నెస్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ కొన్ని దగ్గరలో అయితే 300 నిట్స్ అని ఇచ్చారు, కొన్ని దగ్గరలో 350 నిట్స్ అనేది ఇచ్చారు. సో నాకు తెలిసి ఇది 350 నిట్స్ వరకు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సమ్ టైమ్స్ నాకు 350 నిట్స్ వరకు చూపిస్తున్న ఫీల్ అయితే కనిపిస్తూ ఉంది, అంటే బాగా కనిపిస్తూ ఉంది అనమాట బ్రైట్నెస్ అనేది. కొన్నిసార్లు మాత్రం 300 నిట్స్ దగ్గరే ఉన్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది. సో ఇది అడాప్టివ్ కాబట్టి కొంచెం అటు ఇటుగా మీకు చేంజ్ అవుతూ ఉంటుంది సీన్ టు సీన్ బట్టి. ఇకపోతే మీకు ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 20 వాట్స్ ఆడియోతో అయితే రావడం జరుగుతుంది. సో ఈ 20 వాట్స్ ఆడియో కూడా మీకు అడాప్టివ్తో అయితే వస్తుంది. సో మీ రూమ్ సైజ్కి తగ్గట్టుగా ఇది అడాప్ట్ అయితే అవుతుంది అనమాట. కనెక్టింగ్ విషయానికి వస్తే దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది, అలాగే Wi-Fi 5 సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. HDR సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది, HLG సపోర్ట్ ఉంది, ALLM సపోర్ట్ ఉంది, 4K అప్స్కేల్ అయితే ఉంటుంది. అలాగే మీకు కలర్ బూస్ట్ ప్రో కూడా ఉంది. సో ఏంటి కలర్ బూస్ట్ ప్రో అంటే మీరు ఏదైనా కలర్స్ చూస్తూ ఉన్నప్పుడు మీకు ఆ కలర్స్ అనేవి ఇంకొంచెం బూస్ట్ చేసి అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా బ్లాక్ అండ్ వైట్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వైట్ లెవెల్స్ గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 70% ఆఫ్ టైమ్స్లో ఇది ఫెయిల్ అవుతుంది వైట్ లెవెల్స్ విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రం. సో వైట్ కలర్స్ అయితే మీకు ఓవర్ సాచురేటెడ్ అయ్యి ఓవర్ బూస్ట్ అయ్యి కనిపిస్తూ ఉన్నాయి. సో అది అసలు వైట్ లాగే మీకు అయితే అనిపించేది అనమాట అసలు. సో బ్లాక్ లెవెల్స్ విషయానికి వస్తే బ్లాక్ లెవెల్స్ కొంతవరకు బాగానే ఉంది, అంటే వైట్తో కంపేర్ చేస్తే మనకి బాగుంది. కానీ సామ్సంగ్ లాంటి ఒక కంపెనీ టీవీ దగ్గర నుంచి ఇలాంటి అవుట్పుట్ అయితే మనం
మనం ఎక్స్పెక్ట్ చేయము. కాకపోతే కొన్ని సినారియోస్లో లైక్ మీరు ఇదొక్క టీవీనే చూస్తున్నారు, పక్కన ఇంకేదైనా టీవీ లేదు అంటే మీరు కంపేర్ చేయకుండా ఇదొక్క టీవీనే చూస్తున్నారంటే మాత్రం నేను చెప్పింది అబద్ధంలా అనిపిస్తుంది, మీకు అంత బాగా అనిపిస్తుంది అనమాట. సో చాలా మంచిగా ఉంది కదా ఎందుకు ఇలా చెప్పాడని అయితే అనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఇదే టీవీని వేరే టీవీతో పక్కన పెట్టి కంపేర్ చేసి చూసినప్పుడు మీకు ఒక వైట్ లేయర్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ఈ టీవీలో. అంత వీళ్ళు చెప్తున్న ఏదైతే కలర్ బూస్ట్ ఉందో ఈ కలర్ బూస్ట్ కొన్ని సమయాల్లో చాలా బాగా వర్క్ చేస్తుంది, కానీ కొన్ని సమయాల్లో అయితే వర్క్ చేయట్లేదు. మీకు ఈ వైట్ లేయర్ ఫీల్ అయితే వస్తుంది. మీరు సైడ్ వ్యూవింగ్ యాంగిల్లో చూస్తున్నప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 20 to 30% వరకు ఫేడ్ అయితే అయిపోతుంది అనమాట. సో అది మీరు చాలా క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి అయితే మనం ఇలాంటివి దాదాపు ఎక్స్పెక్ట్ అయితే చేయం, కాకపోతే వీళ్ళు మనకి ఈ విధంగానే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చేటప్పుడు మనకి 2GB ఆఫ్ ర్యామ్ 8GB రోమ్తో వస్తుంది. 8GB కాకుండా 16GB రోమ్ ఇచ్చుంటే చాలా బాగుండేది, ఎందుకంటే 8GB అనేది చాలా లెస్. వీళ్ళు ఏమనుకుంటారంటే అంటే సామ్సంగ్ కానీ సోనీ కానీ ఎల్జీ కానీ వీళ్ళు చాలా తక్కువే ఇస్తారు, ఎందుకంటే వీళ్ళు ఆప్టిమైజేషన్ లెవెల్ అలా ఉంటుంది కాబట్టి అలాగే ఇస్తారు. కాకపోతే మనకి స్టోరేజ్ విషయంలో కొంత డ్రాబ్యాక్ అనేది చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ ప్రైస్ పాకెట్లో మనం 8GB కాకుండా 16GB అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. గైస్ మీరు మన ఛానల్లో చూస్తున్న అన్ని టీవీలు కూడా నేను సొంతంగా కొని చేస్తున్నాను. మీకు తెలుసు మన ఛానల్ అయితే పెద్ద ఛానల్ అయితే కాదు, అప్పటికి నేను ఎన్ని టీవీలు కొన్నానో మీరు చూసే ఉంటారు. అన్నీ కూడా నేను కొని చేస్తూ ఉన్నాను, మనకి ఎవరు పంపించారు, మనది చాలా చిన్న ఛానల్ కాబట్టి జెన్యున్గా నాకేమనిపించింది అది మాత్రమే నేను మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే నా కంటెంట్ యూజ్ఫుల్ అనిపించినా, ఈ వీడియో మీకు నచ్చినా ఈ వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏమనిపించినా దాన్ని కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో మన ఛానల్ కొంచెం బూస్ట్ అవుతుంది. ఇది ఒక పని చేసి పెట్టండి, నాకు మన ఛానల్కి ఇది కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇది ఒక రిక్వెస్ట్గా అయితే తీసుకోండి. 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి రీజనల్ ఛానల్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే వీటిని వాచ్ చేయొచ్చు. వీటికి మనం ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి సెటప్ బాక్స్ కూడా మనము తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే వీటిని అయితే మనము చూసుకోవచ్చు. దీంట్లో మనకి యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంది, గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. గూగుల్ క్రోమ్ కాస్ట్ అయితే నేను చేసి చూశాను, సో చాలా హజల్ ఫ్రీగానే ఉంది. ఒక 3 సెకండ్స్లో 2 సెకండ్స్లో మనకి పేర్ అయితే అయిపోతుంది. రొటేట్ చేసినప్పుడు కూడా నాకు ఎలాంటి ఫీల్ అయితే లేదు. కాకపోతే ఎప్పుడైతే నేను ప్లే చేస్తూ ఉంటానో నాకు కొంచెం రిమైన్ టీవీస్తో కంపేర్ చేస్తే క్వాలిటీ అనేది చాలా వరకు లాస్ అవుతున్నట్లయితే అనిపించింది. ఇప్పుడు మీరు చాలామంది మీ వైఫై కనెక్షన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని అంటారు. ఇదే వైఫై కనెక్షన్ మీద నేను అన్ని టీవీలు చేశాను, అందుకే చెప్తున్నాను. దీంట్లో మనకి కొంతవరకు పిక్చర్ లాస్ అయితే మీరు ఎప్పుడైతే క్యాస్ట్ చేస్తారో క్యాస్ట్ చేసినప్పుడు గూగుల్ క్రోమ్ కాస్ట్ మీకు ఆ ఫీల్ అయితే తెలుస్తుంది. ఇకపోతే ఆడియోలో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఆడియో గురించి మాట్లాడుతున్నట్లయితే 20 వాట్స్ ఆడియో అయితే ఇచ్చారు కదా. సో ఈ 20 వాట్స్ ఆడియో అనేది మనకి చాలా మంచిగానే ఉంది. వోకల్ కానీ బేస్ కానీ ఒక DTS వస్తున్న ఫీల్ అయితే మనకి కనిపిస్తూ ఉందన్నమాట. మీరు డాల్బీ అట్మాస్ లాంటివి అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దీంట్లో మీకు ఆ ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా, దాంట్లో మాత్రం మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. మీకు 100% వాల్యూమ్ పెట్టుకున్నా సరే మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. మరీ ఓవర్ లౌడ్నెస్ అయితే లేదు, అలాగని లో కూడా లేదు. మీరు చల్తా అయితే అయిపోతుంది అనమాట. మీకు ఒక సౌండ్ బార్ లేకుండా ఒక చిన్న హోమ్కి కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే సామ్సంగ్ లాంటి ఒక బ్రాండ్ టీవీ అంత బడ్జెట్ పెట్టి ఎందుకు తీసుకుంటారు అంటే దీని లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి, అలాగే దీని సర్వీస్ కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ ప్రైస్ పెట్టి తీసుకుంటారనమాట. ఒకవేళ ఆ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉంటేనే దీని సైజ్ చూడండి, కానీ లేదు అనుకుంటే మీకు ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో వేరే టీవీస్ అయితే ఉన్నాయి. సో దీని ప్రైస్ గురించి కూడా చెప్తాను. దానికంటే ముందు దీని యొక్క వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి 2 years ఆఫ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 year వచ్చేటప్పటికి జనరల్ వారంటీ అయితే స్టాండర్డ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో 1 year వచ్చేటప్పటికి మనకి ఎక్స్టెండెడ్ వారంటీ ప్యానల్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి 1+1 2 years ఆఫ్ వారంటీ అయితే మనకి దీని మీద అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో సైజెస్ వచ్చేటప్పటికి 43 inches ఉంది, 55 inches ఉంది, 65 inches ఉంది. సో ఈ 3 సైజెస్ అయితే ఉన్నాయి. ఇది మనకి 2023లో ఉంది, 2024లో ఉంది, 2025లో కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి అయితే తీసుకురావడం జరిగింది. ఇక గేమ్స్ ఆడుకోవచ్చా దీంట్లో అంటే గేమ్స్ మీరు కనెక్ట్ చేసుకొని ఆడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. గేమింగ్ ఆప్టిమైజేషన్ మోడ్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు ఆస్పెక్ట్ రేషియోని చేంజ్ అయితే చేసుకోవచ్చు, అదేవిధంగా మీరు FPS కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మీకు కొంచెం ఆప్షన్ అయితే ఉంది. కాకపోతే 50 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి అది కొంచెం మనకి డ్రాబ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే మనం దీని యొక్క రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది దీని యొక్క రిమోట్ అనమాట. రిమోట్ అయితే మనకి చూడడానికి కొంచెం ఆడ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనకి వాయిస్ అసిస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అలాగని వాయిస్ అసిస్ట్ అసలు కంప్లీట్గా లేదని కాదు, అంటే దీంట్లో లేకపోతే ఏంటి అని అంటే మీకు ఏదైతే సామ్సంగ్ థింగ్స్ యాప్ ఉందో ఆ థింగ్స్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అంటే సో మీరు ఏవైతే మీ సామ్సంగ్కి సంబంధించిన డివైసెస్ కనుక ఉన్నట్లయితే దాని ద్వారా అన్నీ కూడా ఒకే రిమోట్ నుంచి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. దాంట్లోనే మీరు ఏదైతే మన
ల్యాప్టాప్ లాగా మనం మూవ్ చేస్తూ ఉంటామో టచ్ ప్యాడ్, అదే విధంగా దాంట్లో కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు హాట్ కీస్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తారు. మీరు వాయిస్ సెర్చ్ కూడా అక్కడి నుంచి అయితే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఫిజికల్ రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫిజికల్ రిమోట్ వచ్చేటప్పటికి నాకు అంతా మంచిగా అయితే అనిపించలేదు. ఆ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర ఇది నన్ను అయితే సాటిస్ఫై చేయలేదు. ఒకవేళ మీరు తీసుకున్నా మిమ్మల్ని కూడా సాటిస్ఫై చేయదు, ఎందుకంటే చాలా ఆడ్గా ఉంటుంది. దీంట్లో మనం హాట్ కీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్ అయితే ఇచ్చారు, అలాగే మనకి అమెజాన్ ప్రైమ్ అయితే ఇచ్చారు, సామ్సంగ్ టీవీ ప్లస్, యూట్యూబ్, ఇవి అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మిగతా అన్ని కూడా మనకి కామన్ బటన్స్, ఛానల్ బటన్స్ కానివ్వండి, వాల్యూమ్ బటన్స్ కానివ్వండి, హోమ్ బటన్ కానివ్వండి, సోర్స్ బటన్ కానివ్వండి, ఇవైతే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే మనకి పిక్చర్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లిమిటెడ్గానే ఉన్నాయి పిక్చర్ మోడ్స్ కూడా. పిక్చర్ మోడ్స్ మీరు అసలు చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు, స్టాండర్డ్లోనే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో స్టాండర్డ్లో పెట్టుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అలాగే మీకు అడాప్టివ్ పిక్చర్ మోడ్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నార్మల్తో కంపేర్ చేసినప్పుడు ఈ అడాప్టివ్ అనేది ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అంటే మీ రూమ్ సైజ్కి తగ్గట్టు మీకు ఎంతవరకు బ్రైట్నెస్ డెలివరీ చేయాలి, ఎంతవరకు కలర్స్ ప్రొడ్యూస్ చేయాలి అనేది అది చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఆడియో వచ్చేటప్పటికి ఆడియోలో కూడా మీకు అడాప్టివ్ ఆడియో సౌండ్ ప్రో అయితే ఉంది. సో ఇది కూడా మీకు మీ రూమ్కి తగ్గట్టుగానే సౌండ్ డెలివరీ అయితే చేస్తుంది. లైక్ వోకల్ క్వాలిటీ అనేది, క్లారిటీ అనేది మీకు డెలివరీ అయితే చేస్తుంది అనమాట. సో సౌండ్ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీరు సౌండ్ బార్ లేకపోయినా కానీ వాడుకోవచ్చు. సౌండ్ బార్ పెట్టుకుంటే ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే జడ్జ్ చేయొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అని. ఆ తర్వాత దీని గురించి నేనైతే మాట్లాడతాను. ప్రియమైన లవ్, ప్రేమ, కోపం, మోసం, నీ అమ్మ, అక్క, తల్లి, చెల్లి, చుట్టేస్తాది తుంటరి చూపు దారి కొంటత్తుండు దమ్మ దమ్మత్తుండు దారి తురా ఊరి తురా సో గైస్ చూసారు కదా, ఇవి ఆడియో క్వాలిటీ అలాగే వీడియో క్వాలిటీ. మీకు ఎలా అనిపించిందో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ నేను వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ నాకు చాలా సినారియోస్లో వైట్ లేయర్ వస్తున్న ఫీల్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది నేను బాగా అబ్జర్వ్ చేశాను. రెండోది, ఎప్పుడైతే మీరు ఈ టీవీ చూస్తారో డైరెక్ట్గా చూసినప్పుడు మీకు చాలా బాగుంది, ఎందుకు అబ్బాయి ఇలా చెప్పాడు అని అయితే అనిపిస్తుంది. నేనే అబద్ధం చెప్పాను అన్న ఫీల్ అయితే మీకు వస్తుంది. కాకపోతే మీకు ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ టీవీని మీరు వేరే టీవీతో పక్కన పెట్టి కంపేర్ చేసి చూసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మీకు దీని మీద వైట్ లేయర్ క్లియర్గా వస్తుంది అనేది. లేదంటే మీకు అర్థమే అస్సలు అవ్వదు అనమాట. సో అదొకటైతే నేను నోటీస్ చేశాను. బ్లాక్ అండ్ వైట్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్లాక్ కలర్స్ కానివ్వండి, వైట్ కలర్స్ కానివ్వండి, బ్లాక్ కలర్ అయినా కొంచెం పర్లేదు, కానీ వైట్ కలర్ విషయానికి వస్తే వైట్ కలర్ వచ్చేసి మనకి ఓవర్ బూస్ట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో దట్ అది మనకి అంత కంటికి అంత మంచిగా అయితే అనిపించట్లేదు. ఆడియోకి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ సౌండ్ బార్ పెట్టుకుంటానంటే అది మీ చాయిస్. ఖచ్చితంగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఆడియో సౌండ్ బార్ పెట్టుకోవడం వల్ల. ఇక వీటి యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది జనరల్గా మనకి 36,990 రూపాయలు అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 32,800 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో కార్డ్ ఆఫర్ కనుక మీరు యూజ్ చేస్తే 32,800 రూపాయలకి అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఈ టీవీని కనుక పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు షాప్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, జస్ట్ ఆ షాప్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు 3 మోడల్స్ కనిపిస్తాయి, 43, 55, 65. మీకు ఏది కావాలో దాన్ని మీరైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మీరు దాని మీద క్లిక్ చేయగానే మీరు అక్కడికైతే వెళ్ళిపోతారు అనమాట. జస్ట్ అక్కడ మీకు అఫిలేట్ అని ఉంటుంది, అఫిలేట్ మీద క్లిక్ చేయండి చాలు, మీరు ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మొన్న మనం సేల్లో చాలా డీల్స్ అయితే పోస్ట్ చేసాం. చాలా మంది అవి పర్చేస్ చేసిన వాళ్ళు, లూట్ చేసిన వాళ్ళు మనకి పర్సనల్గా మెసేజ్ చేసి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా పర్చేస్ చేసుకున్నందుకు నేను కూడా హ్యాపీగానే ఉన్నాను. సో మీరు కనుక ఇలాంటి డీల్స్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడి నుంచి జాయిన్ అయితే ఖచ్చితంగా ఎప్పుడైతే డీల్స్ ఉంటాయో అప్పుడైనా ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి, మీకు బెస్ట్ డీల్స్ అయితే దొరుకుతాయి. ఇక ఫైనల్ వెడ్డిక్ ఈ టీవీ కొనొచ్చా లేదా అంటే, ఎవరైతే నాకు బ్రాండెడ్ నుంచి ఒక టీవీ కావాలి, ఎక్కువ కాలం కావాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ టీవీని అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో మీకు చాలా మంచి టీవీలు అయితే ఉన్నాయి. చెప్పాలంటే మన రీసెంట్గా మనకి సోనీ బ్రావియా 2 కూడా మనకి ఈ ప్రైస్ దగ్గర అయితే వచ్చింది. మీరు కళ్ళు మూసుకొని తీసుకోండి ఉండొచ్చు ఆ టీవీని అయితే. చాలామంది తీసుకున్నారు కూడా. లేదు అనుకుంటే నాకు బ్రాండ్తో పని లేదు అనుకుంటే లుమియో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బట్ నేను ఇక్కడ కంపెనీ గురించి మాట్లాడలేదు, ఓన్లీ టీవీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకు లుమియో అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. లేదు అనుకుంటే మీకు ఎల్జీలో ఎల్జీ UA82 మోడల్ అయితే ఉంటుంది. దాన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. మీకు మళ్ళీ బ్రాండెడే కావాలి అని అనుకున్నప్పుడు మీరు దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మీకు అక్కడ
అనుకుంటారు మ్యాజిక్ రిమోట్ అయితే రావట్లేదు, మ్యాజిక్ రిమోట్ సపరేట్గా మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. లేదు నా దగ్గర అంత బడ్జెట్ లేదు అని అనుకుంటే మీకు TCL నుంచి TCL T6C మోడల్ అయితే అవైలబుల్ ఉంది. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు, అది కూడా మీకు చాలా బాగుంటుంది. మీకు డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ కానీ అన్ని సపోర్ట్ అయితే ఉంటుంది. AAPQ ప్రాసెసర్తో వస్తుంది, చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. మీరు దాన్ని కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు TCL నుంచి TCL P71K కానీ అలాగే P7K కానీ ఉన్న మోడల్స్ అయితే ఉన్నాయి. రెండు కూడా సేమ్ మోడల్స్, మీరు అవి కూడా తీసుకున్నా సరే మీకు ఎలాంటి రిగ్రెట్ అయితే ఉండదు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై. జై హింద్.